కొత్తగూడెంకు కావాల్సిన అన్ని వసతులు కల్పించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోతకు అంకురార్పణ జరిగిందని, ఎన్ని ఆర్థిక కష్టాలున్నా ప్రజలకు నీటి సమస్యలు లేకుండా చూస్తామని తెలిపారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ పట్టణానికి కావాల్సినటువంటి అనేక సదుపాయాల్లో అది ఆసుపత్రి భవనాలైనా కాలేజీ భవనాలైనా ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ జిల్లా వాసిగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే అర్ధరాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి బట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిపుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.